పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఈ మధ్యన ఒక వారం 10 రోజుల క్రితం ఒక సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేద్దాం. ఇది కూడా తప్పేనా? మీడియా తప్ప? మొత్తం ఒక్కరంటే ఏదైనా పొరపాట్లు వినొచ్చు. ఎదురుగున్న మొత్తం మీడియా ప్రతినిధులు తప్పే విన్నారు, ప్రజలు తప్పే విన్నారు. ఆయన మాటనేమన్నా AI ద్వారా ఇట్లా మార్చి ఆయన బీఆర్ఎస్ పార్టీని గెలిపిద్దామంటే కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం అన్నట్టు వచ్చినట్టు చేశారు. ఎవరైనా మాయ చేసి ఓ దిక్కు లోకల్గా ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులు వీళ్ళ మీద ఓడిపోయిన వాళ్ళు దాడి చేస్తూనే ఉన్నారు. మా పార్టీలోకి వచ్చి మమ్మల్ని ఆశయం చేస్తున్నారు అని చెప్పి ఇంత స్పష్టమైన సాక్ష్యాలు ఉన్నాయి ఎదురుగా. అయినా బుకాయిస్తాం. ఓకే, మరి ముఖ్యమంత్రి గారిని వీరింటికి నా నియోజకవర్గంలో సమస్యలు ఉన్నాయని అంటే అయ్యో అట్లనే అన్న నేనే వస్తాను సమస్యలు తీరుస్తానికి అని చెప్పి వాళ్ళ ఇంటికి పోయిండట. ముఖ్యమంత్రి గారు పోయినాడు. వారు చెప్పిన సమాధానంలో వారు ఆశించిన దాంట్లో వచ్చి చాలా తీవ్రమైన సమస్యలు ఉన్నాయి రైతాంగానికి, అవి నా దగ్గర పరిష్కారం ఉంది, నన్ను అడుక్కోపోదామని వచ్చిండు ముఖ్యమంత్రి పరిష్కారం అని చెప్పి రాసిండు దాంట్లో. మరి ముఖ్యమంత్రి ఒకే కానీ మరి గీనవరు రాహుల్ గాంధీ ఎందుకు కలిసిండు? ఏమనాలి? దీన్ని ఏమనుకోవాలి? ఇంత ఇదేంటిది? కాంగ్రెస్ పార్టీ ప్రచారం రథం. ముఖ్యమంత్రి అంటే నీటికి నీ నియోజకవర్గ సమస్యలు తీరుద్దామని చెప్పి వచ్చిండు. మరి ఇదేంది? ఇది ఎవరిది ఉండాలి? కేసీఆర్ది ఉండాలి కదా. నీకు కేసీఆర్ మీద నమ్మకం ఉంటే, బీఆర్ఎస్ పార్టీ పైన విశ్వాసం ఉంటే, కేసీఆర్ పైన నమ్మకం ఉంటే, ముఖ్యమంత్రి చెప్పిన కండువ కాంగ్రెస్ది కాదని అనుకుంటే నువ్వు ఏం తిందన్నట్టు ఏం సమాధానం చెప్తారు దీనికి? బీఆర్ఎస్ కార్యకర్తలకి ఏం చెప్తారు? కాంగ్రెస్ కార్యకర్తలకి ఏం చెప్తారు? మీ నియోజకవర్గ ప్రజలకి ఏం చెప్తారు? సరే, స్పీకర్ కూడా ఏం తెలియదు అనుకుందాం, కాసేపటికి నువ్వు చెప్పింది నమ్ముతాను అనుకుందాం. మిగతా వాళ్ళు ఎట్లా నమ్మాలి? కోర్టులు ఎట్లా నమ్మాలి? మరి వారిని అంటే అభివృద్ధి కలుస్తుంది, వీరిని ఎందుకు కలుస్తుంది? PCC ప్రెసిడెంట్ అయినాక మహేష్ కుమార్ గౌడ్ కలిసి అభినందనలు చెప్పిన ముచ్చట ఏమన్నారు వీటిని?